విచారణ జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిని పరిశీలించిన గవర్నర్ న్యాయ సలహా అనంతరం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఆమోదంతో ఫార్ములా ఈ కార్ రేసు కొత్త మలుపు తిరగనుంది. ఇప్పటికే కాళేశ్వరం అవినీతిపై విచారణ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, లిక్కర్ కేసులతో కేసీఆర్ కుటుంబం అవినీతి కుటుంబంగా ముద్రపడేలా చేశాయి. కాగా తాజాగా ఈ కార్ రేస్ కేసు కేటీఆర్ మెడకు చుట్టుకుంటే బీఆర్ఎస్ కు మరో పెద్ద దెబ్బ అవుతుందా, లేదా ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెట్టి కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని 6 గ్యారంటీల అమలు, ఇతర వందలాది హామీల అమలు అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుని ప్రజల నుంచి సానుభూతి పొందుతుందా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూతో మళ్లీ మీ ముందుకు వస్తాం. అంతవరకు స్టే ట్యూన్ టు నేషన్ టుడే తెలుగు.